గోధుమ పిండితోని హెల్దీగా నేతి బొబ్బట్లు. ఈ సీక్రెట్ ట్రిక్ తెలిస్తే నేతి బొబ్బట్లు చిట్లకుండా వస్తాయి. బయట కొనడం మానేస్తారు, అంత టేస్టీగా ఉంటాయి. మొదటిసారి చేసిన పర్ఫెక్ట్గా వచ్చే నేతి బొబ్బట్లు తయారీ విధానం చూసేయండి. ఈ ప్రాసెస్లో మీరు చూసారంటే ఇంత ఈజీగా ఉంటాయా బొబ్బట్లు, ఇంత టేస్టీగా ఉంటాయా అనే విధంగా ఉంటాయి. చూడండి తప్పకుండా. ముందుగా ఒక 1/2 kg శనగపప్పుని 4-5 hours నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. బాగా ఉడకబెట్టుకోకండి, పలుకు ఉండంగానే ఉడికిపోయేలాగా ఉండాలి. మనకి మెయిన్గా ఈ పిండి కలిపే విధానం అండి. ఇది మ్యాక్సిమం నేను చూపెట్టినట్టుగానే పిండి పిసుక్కోండి. ఇది సరిగ్గా మన పిండి పిసుకుడు పడలేదనుకో మనకి చేస్తంటే బొబ్బట్లు సతాయిస్తే సరిగ్గా రావు. అందుకోసమే నేను పిండి పిసికే విధానం చూపెడుతున్నా. 1/2 kg పప్పుకి 1/2 kg గోధుమ పిండి తీసుకున్నా నేను. గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి అయినా తీసుకోండి. 1/2 గంట 20 నిమిషాలు పిండి పిసకడానికే పట్టేలాగా సాఫ్ట్గా పిసకండి. ఈ రకంగా ఉండేలాగా చూసుకోండి. ఒక 1/2 hour మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. పిండి మంచిగా నానినట్టు అవుతుంది. మన పప్పు ఉడికింది చూడండి. ఇందులో వాటర్ అన్నీ పోయేలాగా చిల్లుల గిన్నెలో వేసుకోండి. మొత్తం వాటర్ అన్నీ పోయి విడివిడిగా ఉండేలాగా ఉండాలి. ఈ పప్పుని చల్లారబెట్టుకుందాం. బెల్లం 1/2 kg అయినా 600 గ్రాములైనా బెల్లం తీసుకోండి, మీరు తినే స్వీటుని బట్టి. ముందుగా బెల్లం ముక్కలు వేసి కొన్ని వాటర్ వేసి మూత పెట్టుకుందాం. తక్కువ ఫ్లేమ్ మీద పెట్టుకోవడం వల్ల ఆ బెల్లం మంచిగా కరిగిపోతుంది. చల్లారిన ఈ పప్పుని చక్కగా మనం మిక్సీ పట్టుకుందాం. నేను చూపించినట్లుగా వండుకోండి. మీకు బొబ్బట్లు ఎందుకు రావో నేను చూస్తా. టేస్టీ బొబ్బట్లు మనం ఎవరమైనా చేసుకోగలుగుతాం ఈ ఒక్క వీడియో చూడడం వల్ల. బెల్లం చక్కగా కరిగింది, వడబోసుకున్న ఇసుక లేకుండా నేను. ఈ బెల్లం లాత పాకం వచ్చేలాగా పాకం పట్టుకుందాం. ఇక ఇందులో మనం మిక్సీ పట్టుకున్న పప్పు వేసేసుకుందాం. నేతి బొబ్బట్లు సాఫ్ట్గా రావాలంటే మనకి మెయిన్గా ఈ పప్పు, బెల్లం పాకం మిక్సింగ్, ఇది నెక్స్ట్ పిండి సాఫ్ట్గా రావడం. పిండి ఈ రెండు పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకోండి, మనకి నేతి బొబ్బట్లు చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి. చక్కగా కలిసిపోయిందండి. ఇందులో ఇలాచి పొడి ఉండి కాస్త నెయ్యి వేసుకుందాం. ఒక్కొక్కసారి కాస్త పప్పు మెత్తగా అవుతుందండి మనం ఆ పాకంలో వేసినా కూడా. అలాంటి టైంలో ఇలా గట్టిగా అయ్యేంతసేపు పొయ్యి మీద ఉంచితే సరిపోతుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చూడండి చాలా చక్కగా అయిపోయింది మన పప్పు. పిండి కూడా చక్కగా నానింది. ఇక పప్పుని మనము చిన్నగా బాల్స్ లాగా చేసుకుందాం. ఈ పప్పుని పూర్ణం అని కూడా అంటారు. ఇక పిండి తీసుకొని చక్కగా బాల్ లాగా చేసుకొని నేను చూపెట్టినట్టుగా చేసుకోండి. యాజిటివ్గా చాలా ఈజీగా వస్తుంది. దీనికి మెయిన్ మన పిండి పిసుకుడు పడడమే. గోధుమ పిండి అయినా మైదా పిండి అయినా ఏ పిండి అయినా మన పిండి పిసికే దాని దగ్గరనే ఉంటుంది. ఈ టిప్పుని మాత్రం అందరూ తప్పకుండా గుర్తుపెట్టుకోండి. చేతితో ఇట్లా వెడల్పుగా అంటే ఈజీగా వచ్చేస్తుంది, ఎందుకంటే పిండి సాఫ్ట్గా పిసికినాం కదా. ఇట్లా పూర్ణం లోపల పెట్టేసి నేను చూపించినట్లుగా బొబ్బట్టు చేసుకోండి. చాలా ఈజీగా అయిపోతుందండి. చేస్తుంటే ఎన్ని చేసినా యాస్ట రాదు. ఒక్కరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఒక పక్కన చేసుకోవచ్చు, ఒక పక్కన కాల్చుకోవచ్చు. ఇద్దరు కూడా అవసరం ఉండదు. ఈ ఉగాదికి మాత్రం తప్పకుండా అందరూ ఈ రకంగా చేసుకొని తినండి. నేను చూపించే వంటలు ఏవైనా నా ఎక్స్పీరియన్స్తోని నేర్చుకునేవి, పెద్దవాళ్ళ దగ్గర చూసి. ఈజీగా అయిపోయి టేస్టీగా ఉండి హెల్తీగా ఉండేలాగా చూసుకుంటా మ్యాక్సిమం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అందరు నాకు సపోర్ట్ ఇవ్వండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. రెగ్యులర్గా హెల్తీగా టేస్టీగా ఉండే కుకింగ్ వీడియోస్, డైలీ వ్లాగ్స్తో మీ ముందు ఉంటా. చక్కగా నెయ్యి వేసుకుంటూ రెండు పక్కల తక్కువ ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. నెయ్యి మన ఆప్షన్ అండి, ఎంత అంటే అంత వేసుకోవచ్చు. ఎందుకంటే నేతి బొబ్బట్లు మళ్ళీ ఉగాదికి ఒకసారి చేసుకుంటాం కదా. నెయ్యి ఎక్కువ వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది. మనం నెయ్యిని హీట్ చేయొద్దు కదా, అందుకే నేను కాలేటప్పుడు కాస్తనే వేసుకుంటున్నా. కాలిన తర్వాత మేము నెయ్యిలో డిప్ చేసుకొని తింటాం, ఉంటుందండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా నెయ్యిలో డిప్ చేసుకొని తింటారా బొబ్బట్లని? తినకుంటే ఈసారి ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. చూడండి ఒకదాన్నే ఈజీగా ఎలా చేసుకుంటున్నానో. ఈ ఉగాదికి మీరు కూడా నేను చూపించిన మెథడ్లో చేసి మీ ఇంట్లో వాళ్ళందరూ తినండి. మనకి చేసే విధానం కుదిరి అలవాటు కావాలి, కానీ తరచుగా చేసుకొని తినేలాగా ఈజీగా అనిపిస్తుంది. ఎంతో టేస్టీగా ఉన్న మన నేతి బొబ్బట్లు ఎన్ని చేసినా కూడా యాస్ట రాదు ఈ మెథడ్లో చేస్తే.
మళ్ళీ చక్కగా బెల్లంలో ఐరన్ రిచ్గా ఉంటుంది కదా, మన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఈ రకంగా ఇష్టంగా తినగలుగుతాం అందరం. ఎవరైనా పూర్ణము ఎక్కువ కావాలనుకుంటే పూర్ణం ఎక్కువతోనైనా చేసుకోవచ్చు. పూర్ణం తక్కువ, పిండి తక్కువ, పల్చగా ఉండాలనుకుంటే అలా అయినా చేసుకోవచ్చు. మీరు ఎలా తింటే అలా చేసుకోవచ్చండి. అయిపోయినాయండి మన నేతి బొబ్బట్లు. బాయ్ ఎవ్రీవన్.